హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ బ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే నిన్న సంకష్టహార కదండి, మంగళవారం వచ్చింది. అంగారక సంకష్ట చతుర్థి పూజ మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ టైంలో గుడికి వెళ్దాం అనుకున్నాం కదండి. గుడికి అయితే బయలుదేరానండి. ఇది గుడికి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఇక్కడ ప్రతి సంకష్ట చతుర్థికి అయితే పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. ఇక్కడ చిన్నగా శివాలయం కూడా పూజ చేసుకోవచ్చు శివుడికి. ఇలా సంకష్ట పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అక్కడ అందరం సామూహికంగా మణిదీప వర్ణనతో పాటు ఇక్కడ చాలామంది ముందుగానే బయలుదేరి వచ్చారు. ఆలయంలో ప్లేస్ ఉన్నప్పుడు ఆలయంలో కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ బయట అయితే కూర్చున్నారండి. మహిళలందరూ కూడా సామూహికంగా ఇలా కూర్చొని పూజకి ఏర్పాట్లు చేసుకుంటారండి. ఇది సంకష్ట చతుర్థి పూజ సాయంకాలమే చేస్తారు కాబట్టి చాలామంది గుళ్ళు అయితే పడతారు కాబట్టి బయట కూర్చున్నారు. గుడి ఆవరణలో ఎక్కడ కూర్చున్నా ఒక దైవమే కదండి. ఇక్కడ సామూహికంగా చాలామంది కూర్చున్నారండి. పూజ కావాల్సిన సామాగ్రిని కూడా రెడీ పెట్టుకున్నారు. మంగళహారతి ప్లేట్లు కూడా, ఎందుకంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత గణపతికి వినాయకుడు పల్లకి సేవ ఉంటుంది. ఆ సేవకి కూడా అటెండ్ కావడానికి మంగళహారతులు కావాలి, పూజ కూడా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికి తోచిన సామాన్లతో వాళ్ళైతే ఇక్కడ రెడీ పెట్టుకున్నారు. ఇది ఆలయం బయట అండి. ఇక్కడ అందరూ కలిసి కూర్చొని సామూహికంగా అయితే పూజలు చేసుకున్నారు. అందరూ కలిసినప్పుడు సామూహికంగా మనకి పవర్ణన కానీ దేవుని శ్లోకాలు కానీ చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ తరంగాలు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి కదండి. దాదాపుగా చాలామంది మంగళవారం కాబట్టి రెడ్ కలర్ శారీస్ కూడా వేర్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరికి వీలైనట్టు వాళ్ళుగా సామాన్లు అయితే తెచ్చుకున్నారండి, పూజా సామాగ్రి. ఇక్కడ పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేయించారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇక్కడ అందరూ మంగళహారతులతో ఊరేగింపు అయితే చేశారు. వినాయకుని పల్లకి సేవ అంటారు కదండి, అలా జరిగింది. తదనంతరం భోజనాలు కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారండి. ప్రతి గణపతి దేవాలయంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఓపికను బట్టి మనం ఒకసారి వెళ్ళాలనుకున్న వీలు కాదు. వెళ్ళాలనుకున్న వాళ్ళైతే చంద్రోదయం ప్రయాణిస్తారండి. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు అయితే చేస్తారు. ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒకరికొకరు పసుపు కుంకుమ తాంబూలాలు అయితే ఇచ్చుకున్నారు. ఇలా సామూహికంగా జరిగింది. ఇక్కడ అందరూ కూడా హారతి అయ్యేటప్పుడు బయట నుంచి వినాయకునికి హారతి అయితే ఇస్తున్నారండి. ఇలా సామూహికంగా ఇంత గొంతుగా చీకట్లో దీపాల వెలుగు చాలా చక్కగా కనిపిస్తూ ఉంది కదండి. సింపుల్ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ విఘ్న ప్రదాత శరణు గణేశ భక్తి ప్రదాత శరణు గణేశ. గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ డే పూజ స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ డే అయితే సింపుల్గా నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. ఏ దీపం ధూపం చూపించినా కూడా ఖచ్చితంగా దీపం, ధూపం, నైవేద్యం, అర్ఘ్యం ఇవన్నీ కంపల్సరీ నిత్య పూజలో భాగాలే కదండి. ఈరోజు అయితే సింపుల్గా నిత్య పూజ చేసుకొని పండు అయితే నైవేద్యాలు పెట్టుకున్నాను. సింపుల్గా ఇలా చేసుకున్నానండి. హారతి అయితే ఇచ్చుకున్నాను. నైవేద్యం చూపించిన తర్వాత రోజు దీపారాధన చేసుకుంటాం కదండి. అయితే చిన్న రోజైతే విగ్రహాలు ఉంటాయండి. ఆ విగ్రహాలు కడతాం. శివునికి అభిషేకం చేసి ఒక మారేడు దళం అయితే పెట్టేసి
పూజ అయితే నిత్య పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు పండ్ల నైవేద్యం పెట్టుకున్నాను. ఇదే నా డైలీ మార్నింగ్ రొటీన్లో సింపుల్గా ఈరోజైతే. మీలో ఎంతమంది రోజు నిత్య దీపారాధన చేస్తారో కూడా కమెంట్ చేయండి. తెల్లటి విభూతి వస్త్రం కూడా పెట్టుకున్నాను శివుడికి. ఇలా 108 బొండలతో చేసింది ఒకటేసారి చేసి పెట్టుకుంటే ఎవ్రీడే ఆయన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదా 1,16,000 పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా రోజు 365 బొండల వస్త్రం చేసి పెట్టుకోవచ్చు. ఇలా శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ పట్టుకోవచ్చు అండి ఇలాంటివి. ఇక్కడ మార్నింగ్ ఇంకా ఇక్కడ టీ అయితే స్టార్ట్ చేశానండి. ఒక సైడ్ పాలు అయితే పెట్టుకున్నాను, ఇంకో సైడ్ అయితే టీ పెట్టుకున్నాను. ఎంత ఉదయం లేసినా ఎప్పుడు లేసినా కూడా మార్నింగ్ ఒక కప్పు టీ పెడితే మనిషికి ఎనర్జీ ఉంటుంది. అది చాలామందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి టీ అలవాటు లేదు. అలవాటు లేని వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకోవాలి. ఈరోజు మా మార్నింగ్ స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ, అలాగే పెరుగు చారు, సల్లచారు అంటారు కదండి. ఏమీ లేదండి, మజ్జిగలో మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవడమే. తర్వాత చపాతీ, చిక్కుడుకాయ కర్రీ తినని వాళ్ళ పిల్లల కోసం టమాటా రైస్ అయితే చేసాము. పెరుగు అయితే రోజు ఉండేదే. ఈరోజు స్నాక్స్కి యాపిల్ ఇంకా బనానా అయితే పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసేసుకున్నాను నా డైలీ మార్నింగ్ రొటీన్. మీలో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా వీడియోస్ నచ్చితే కమెంట్ చేయండి. చపాతీ విత్ చిక్కుడుకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం, అలాగే టమాటా రైస్ కూడా మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. డైలీ మార్నింగ్ రొటీన్లో ఇవేనండి మా బిజీ షెడ్యూల్. మీరందరూ టీలు తాగారా, కాఫీలు తాగారా? ఇలా అయితే రెడీ చేసుకున్నాము. మా పిల్లలకి బాక్సులు అయితే రెడీ అయిపోతున్నాయి. మీలో ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా కమెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.